సాధన చేసినందుకు వచ్చేసింది. సుభద్రమ్మ గారు చేస్తూ చూసి కేసరిముద్ర సంపాదించుకున్నారు. ప్రాక్టీస్ చూసే, ఎందుకంటే సాధన చేశారు. అయితే మీరు ఇక్కడ పిలుచుకొని పోయి ఉన్నది సాధన చేయగా 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 అయ్యా మొదలు వచ్చిన ఆసనాలు చెప్పండి బయటికి నెమ్మదిగా సున్నితంగా ఘాటుగా మాట్లాడుతూ కొంచెం పల్లెటూరు కదా, సున్నితంగా వీళ్ళకి. ఎందుకంటే మొదలైతే వాసనాలు రాదు. ఎట్లా ఉండాలి, నేటిలో పంచదార పోసినట్టు ఉండాలి వాక్యాలు. అర్థమైందా? మార్చాలయ్యా బాబు. స్వామి, ముందుగా మీరు ఏ విధంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చారు? ముందు జీవితం ఏంటి మీది, తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక ఈ ఆసనాలు కూడా మీకు ఇంతకుముందు వచ్చిందయ్యా? అంతకుముందు నాకు ఏది తెలియదు. ఈ కాలు పద్మాసనం వేసుకోనికనే 6 నెలలు పట్టింది నాకు. పద్మాసనం సరిగ్గా కూర్చోవడానికి 6 నెలలు అయింది. అంతకుముందు మనం రైతులం కాబట్టి చాలా కష్టపడండి ఏది రాదు. కష్టపడి స్వామి అన్ని వాసనాలు చేసి వీడియోలు పెడితే వీడియోలు చూసి నేర్చుకొని వాసనాలు వేసుకున్నాకనే శరీరం శుద్ధి అయింది. లేకపోతే మాట అయినలే శరీరం చాలా తిప్పలు పెట్టింది. గ్యాస్ ట్రబుల్ ఉన్నది, అన్ని నడుము నొప్పున్నది, అన్ని నొప్పులు వాసనాలు అయిన తర్వాత శరీరం సహకరించింది నాకు. వాసనాలు చేసుకోకపోతే ప్రాణాయామం ఇవాళ చేసుకున్నాం కానీ శరీరం నాకు సహకరించింది, కానీ అంతకుముందు సహకరించలేదు. సంవత్సరానికి దాదాపుగా 10,000 రూపాయల మందులు పడేవాళ్ళని, తక్కువ అటువంటి శరీరం ఒక్క టాబ్లెట్ లేకుండా శుద్ధి అయింది నా శరీరం. ఇప్పటికి మీరు సింగిల్ సిట్టింగ్ ఎన్ని గంటలు కూర్చోగలుగుతున్నారు? సింగిల్ సిట్టింగ్లో పద్మాసనంలో అయినా సరే, సిద్ధాసనంలో అయినా సరే 1 గంట కూర్చోగలుగుతా. కాలు మార్చుకుంటే కాలు మార్చుకొని అంటే 2 గంటలు కూకుంటా, ఇది 1 గంట కూకుంటా. అట్లా 2 గంటలు అయితే మాత్రం గ్యారంటీ. మనకు 1 గంటల తరం కాదు. ఒక్కొక్కటి వాసన ఒకటి చదివినప్పుడుకంగా మనకు ఇవి అయిపోవు. మనకు 1 గంట టైం తీసుకుంటుంది. ఈ చక్రమాసన కానీ మన గురువుగారు చెప్పిన అన్ని చేసుకుంటూ పోయే వరకు 1 గంట టైం అవుతుంది. మనకు అవతల మనకు దొరికేది 1 గంటనే. ధ్యానానికి 1 గంట దొరికితే ఆడికి మన శరీరం చెమటలు వచ్చిపోతుంది. అప్పుడు శుద్ధి అవుతుంది. చెమటలు వస్తుంటేనే శరీరం బరువు తగ్గిపోతుంది, రోగం తగ్గిపోతుంది. నా అనుభవం కాడికైతే భగవంతుడు ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, కానీ శరీరం శుద్ధి చేసుకోవడానికి మన చేతుల్లోనే ఉంది. శరీరం కాడికైతే నేను అనుభవం చేసిన కాబట్టి శరీరం శుద్ధి చేసుకునేది 1 సంవత్సరం లోపల మనకి ఎన్ని లక్షలు పెట్టినప్పుడు తక్కువ రోగాలు దీనికి తక్కువ అయిపోతాయి. అదైతే మనకు అనుభవానికి వచ్చినాయి కాడికి మనం చెప్పగలుగుతున్నాం. కానీ దీంట్లో ఉన్నంత శుద్ధిగా ఉండేది, ఇంట్లో ఉన్నంత సాధన కరెక్ట్ చేసుకుంటే ఏ దాంట్లో సుఖం లేదు. మన కాపురం పోయినప్పుడు సుఖం లేదు. నాకు చాలా పెద్ద సంసారం నాకు చెప్తే కదే సాంటది అని ఇంతలోనే సమర్పించుకుంటున్నాను. పేరు తెచ్చుకున్నాడు, ప్రెసిడెంట్గా చేశాడు, ఊరిలో అన్ని రైతుగా ఈ బిల్డింగ్ కట్టమంటే కట్టేస్తాడు. చాలా టాలెంట్స్ ఉంటాయి ఆయనలో, అన్ని అంటే చాలా మల్టీ టాలెంట్స్ ఆయనలో ఉండేటివి. కానీ ఈ ఆధ్యాత్మిక శిక్షణ లేనందుకు కొన్ని జబ్బులు రావడం వల్ల ఆధ్యాత్మికంలో వచ్చి తగ్గించున్నాడు. మొదలు ఆయన ఒక పాయింట్ చెప్పారు, గ్రహించారా? ప్రాణాయామం చేసిన తర్వాతనే శరీరం లూజ్ అయింది అన్నాడు. అంతవరకు తీసుకుపోయి ఉన్నాయి నరాలు అన్నాడు. ప్రాణాయామం చేయడం క్రియాయోగం ద్వారా చేయడం వల్ల శరీరమై ఆసనాలు ఈజీగా అలవోకగా వేయగలుగుతున్నానని చెప్పారు. కనుక మీరు ప్రాణాయామం చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆసనాలు కూడా వస్తాయి. ఆసనాలు వేయాలని ఏం లేదు. క్రియలో నాన్ స్టాప్ ప్రాణాయామం అయింది. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, గంటల తరబడి ప్రాణాయామం చేస్తాం కనుక రక్తనాళాలు వాయునాళాలు శుద్ధి అయిన వాళ్ళకు ఏ ఆసనాలతోటి ఇంకా మనకు అవసరం ఉండదు. ఆసనాలతో అక్కడ ఉండదు, స్టార్టింగ్లోనే కొంత అవసరం ఉంటుంది. కాకపోతే గంటల తరబడి సాధన చేసినప్పుడు సాధన ముందు కానీ తర్వాత కానీ మహాముద్ర కానీ కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ సూక్ష్మ వ్యాయామం కానీ చేసినప్పుడు శరీరం ఫ్రీ అవుతుంది.
అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు సమయం ఉన్న వాళ్ళు సెలవు దినాల్లో కానీ ఒక 10 నిమిషాలు ఆసనాలు వేసుకున్నా మంచిదే, ఇంకా తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఆహారంలో టోటల్గా చేంజ్ చేయాలి. అవసరం ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తీసుకోండి. ఆ మిల్లెట్స్ని కూడా ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఉప్మాగా చేసుకోవచ్చు. మిల్లెట్స్ని పిండిని వాడండి. ఇడ్లీ, దోశ లేని మీరు నేను 2014 ఏదే మాట చెప్పినాను. కాకినాడలో కూడా 2014 ఇట్లా చెప్పినాను అక్కడ. అయితే ఇప్పుడు మీరు ఇడ్లీ, దోశలో పిండిని మార్చండి. పచ్చదొన్నలు బీపీ, షుగర్ని కంట్రోల్ చేస్తాయి, కాళ్ళ నొప్పులు రాదు, గ్యాస్ ట్రబుల్ మన బద్ధకాన్ని తీసేస్తాయి. అవి కూడా డూప్లికేట్ వస్తాయి. సన్న ఉండి కొంచెం చేతులు ఉంటాయి పచ్చదొన్నలు, చాలా ఇది ఉంటాయి. పచ్చదొన్నలు, రాగులు లేదా మిల్లెట్స్ తోటి మీరు ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఉప్మా ఏదైనా చేసుకోండి. అలాగే ఒక్క పూటనే రైస్ తీసుకొని ఉదయం సాయంత్రాలు మీరు మామూలుగా జావ కానీ, రొట్టె కానీ, చపాతి కానీ ఇవి తీసుకుంటే చాలా మంచిది. చాలామంది మనల్ని అనుసరించిన వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు మన లలితాదేవి గారు ఒక్క 14 నెలలు కూరగాయల జ్యూసులు, కూరగాయలని